ముందుగా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు చేసుకొని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు చేసేటువంటి రోజు గణతంత్ర దినోత్సవ రోజు. ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుంది. ఇది మన అందరం గౌరవించాల్సినటువంటి రోజు. స్వతంత్రం కోసం పోరాడి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన మన స్వతంత్ర సమర యోధుల కృషిని గుర్తు చేసుకోవడం మనందరి యొక్క బాధ్యత. దేశం శాంతి, సమానత్వం, న్యాయంతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గణతంత్ర దినోత్సవం భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువలకు సంబంధించినటువంటి వేడుక. మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పటి నుంచి దానిని స్వీకరించేంత వరకు భారతదేశం ప్రతి పౌరుడి స్వరానికి నిజంగా విలువనిచ్చి గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. భారతదేశం విభిన్న సంస్కృతుల, భాషలు, మతాలు శాంతియుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్యమైనటువంటి భూమి. గణతంత్ర దినోత్సవం మనందరికీ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి మన రాజ్యాంగం పునాది వేసింది. ఈరోజు మనం ఈ చారిత్రాత్మక దినాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ వైవిధ్యాన్ని స్వీకరించి ఐక్యమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం కృషి చేస్తామని మనందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. అలాగే గణతంత్ర దినోత్సవం నాడు మన హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని మనందరం కూడా గౌరవిద్దాం. భారతదేశం భవిష్యత్తును రూపొందించడంలో యువత తమ పాత్రను ప్రతిబింబించాల్సినటువంటి సమయం ఇది. యువ పౌరులుగా, భవిష్యత్తు నాయకులుగా ఈ గొప్ప దేశం ఆలోచనలను, ఆవిష్కరణలు, మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం వంటి ఆదర్శాలను రాబోయే తరాలకు చాటి చెప్పేలా భారతదేశ పురోగతికి కృషి చేద్దాం మనమందరం. గణతంత్ర దినోత్సవం కేవలం గతాన్ని వెనక్కి తిరిగి చూడటమే కాదు, భవిష్యత్తును ఊహించడం కూడా. స్వతంత్రం సాధించడం నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అద్భుతమైనటువంటి పురోగతిని సాధించింది. శాంతి, సుస్థిరత, ఆవిష్కరణల కోసం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కూడా మన దేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధికి తోడ్పడదామని చెప్పి ప్రతిజ్ఞ చేద్దాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై జై హింద్.